మహబూబాబాద్ జిల్లా జోర్నకల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే దమ్ము రేవంత్ ప్రభుత్వానికి ఉందా అంటూ సవాల్ విసిరారు. బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చిన తరువాతనే ఎన్నికలకు రావాలన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామంటాడు. నెలకు 2500 ఇచ్చే మహిళలకు 2500 మహాలక్ష్మికే దిక్కులే. కోటి మందిని కోటీశ్వరులు చేస్తాడు. బీసీలకు 42% ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బీసీలకు కాకపడుతుంది. రేవంత్ రెడ్డి నీకు దమ్ముందా? బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే దమ్ముందా? ఓ పక్కన ఆర్డినెన్స్ ఇస్తాడు, ఆ గవర్నర్ ఏమో ఉరకడం ఉండే పలకడం. కేంద్ర నిజంగా ఈయన చేతికి అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు మాట్లాడు. నీకు నీ చేతిలో లేదనే కదా పంపింది. మళ్ళీ గవర్నర్ ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఇస్తా అన్నాడు. ఆ కాగితం వాపసు రాను. ఇప్పుడు బీసీలు 50% కదా, మనం మభ్య పెడతాం. రేపు లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తారంటే కోర్టు ఎంత మామూలుగా వెళ్తారు. మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకుంటా మోడీ దగ్గరికి పోతాడట. ఎందుకు ఇవ్వవు? నువ్వు వాగ్దానం ఇచ్చే ప్రాణంగా ఇస్తాడు ఆయన. దేశమంతా ఇయ్యాలి కదా. నీకు మీతో అడగాలి ఏం లేదు. వాగ్దానం ఇచ్చేటప్పుడు అన్ని ఇచ్చి ఓటు వేసుకున్నాడు. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, బీసీ సోదరులు, నేను మీ తరఫున డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మీరు కామారెడ్డిలో మీటింగ్ పెట్టి కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి నువ్వు చెప్తే నమ్మరని మీ నాయకులంతా కూర్చొని మా ప్రభుత్వం వస్తే బీసీలకు లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ ఇస్తామని మీరు బీసీ డిక్లేరేషన్